ఈవిడ శరీరం విడిచిపెట్టే ముందు ఏమనుకుంది, ఈ పుణ్యాత్ముడు ఈ జన్మలో నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, నేను కూడా అతడే భర్త అనుకున్నాను. ఇతనికి దహన సంస్కారం చేసి చచ్చిపోతానని అతనికి దహన సంస్కారం చేసి అందులోనే దూకి చచ్చిపోయింది. వచ్చే జన్మలో అయినా ఇతడు నాకు భర్త అవ్వాలి, నేను కాశీలో ఉండాలి అనుకున్నది. కాశీ ఎంత గొప్పది! మరణకాలంలో కాశీ కాశీ అనుకోవటం వల్ల, ఇందాక చెప్పిన డుంటి విఘ్నేశ్వరాదుల్ని తలుచుకోవటం వల్ల, అక్కడ కాశీలో ఉన్నంతకాలం నిత్యం జ్ఞానవాపీ జలం తాగడం వల్ల, ఆవిడ శరీరంలో 3 లింగములు ఉండడం వల్ల ఆవిడ శరీరం విడిచిపెట్టగానే అక్కడి నుంచి ఆవిడ అదృశ్యం అయిపోయింది. విద్యాధర కుమారుడు ఒక రాజకుమారుడిగా పుట్టుకొచ్చాడు. మలయకేతుడు అని అతనికి పేరు వచ్చింది. ఈ విద్యాధర కుమారుడు మలయ పర్వతానికి రాజుగా పుట్టాడు. ఇది మలేషియాకి. ఆ మలయ పర్వతానికి రాజుగా మలయకేతుడు అనే పేరుతో